నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు జూలై 4, 2026 తేదీకి సంబంధించిన రాశి ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలలో మీ రాశి ఏమి చెబుతుంది తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూ వివాదాలకు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగులలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి ఫలితం. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులలో పనిభారం తగ్గుతుంది. మిథున రాశి ఫలితం. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది. కర్కాటక రాశి ఫలితం. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. తదుపరి సింహరాశి. రుణదాతలు ఒత్తిడిలు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. కన్యా రాశి ఫలితం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి తులారాశి. సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృశ్చిక రాశి ఫలితం. కొన్ని పనులు శ్రమతో కాని పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ధనుస్సు రాశి ఫలితం. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకుపరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం పరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి ఫలితం. స్నేహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులలో బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. వ్యయ ప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులలో స్వల్ప వివాదాలు తప్పవు. మీనరాశి ఫలితం.
నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘములో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.